Yeah, hi, Sundara Ramareddy from RCP Technologies. సో ఈ వీడియో మ్యూచువల్ ఫండ్స్లో ఎంత డ్రాడౌన్స్ ఉంటాయని చాలామంది మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు పెట్టచ్చా లేదా మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఎప్పుడు పెట్టచ్చు ఎంత పెడితే పెట్టచ్చు మనం మార్కెట్లోకి అండ్ ఎస్ఐపి బెటరా లేదా లంసం బెటర్ ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాయండి మ్యూచువల్ ఫండ్స్లో. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే చాలామంది కొన్ని మ్యూచువల్ ఫండ్స్ చాలా సేఫ్టీగా ఉంటాయి, కొన్ని చాలా రిస్కీ ఉంటాయి ఇలా అనుకుంటారు. బట్ హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే మార్కెట్ పట్టణం స్టార్ట్ అవుతాయి ప్రతి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎంతో కొంత డ్రాడౌన్స్ ఉంటాయి. అండ్ బ్రాడ్ మార్కెట్తో పాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈజీగా పడతాయి అనే విషయం అర్థం కావాలి, ఎంత మంచి ఫండ్ అయినా సరే. ఇక్కడ మనం కపుల్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నాం. అంటే ఫ్లెక్సీ క్యాప్లు, స్మాల్ క్యాప్, ఈవెన్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ కూడా ఇస్తున్నాం. మీరు కంపారిజన్ చేసుకోండి, మార్కెట్ పట్టణం స్టార్ట్ అయినప్పుడు ఎంత కాలం పడింది, రికవరీ కావడానికి ఎంత టైం పట్టింది, ఎంత డిస్కౌంట్స్ వచ్చినాయి ఆ టైంలో, అండ్ రికవరీ కావడానికి ఎంత టైం పట్టిందో మనం ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ నేను తీసుకున్న ఫండ్ దీంట్లో ఫరాగ్ బారిక్ ఫ్లెక్సీ క్యాప్ అండి. అండ్ ఇది నెంబర్ 1 ఫండ్ ఇన్ ఫ్లెక్సీ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్లో. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే డాడౌన్స్ టాప్ 10 డాడౌన్స్, అన్ని డాడౌన్స్ చిన్న చిన్న డాడౌన్స్ ఇవ్వలేదండి, టాప్ 10 డాడౌన్స్ ఇస్తున్నాను. సో దీంట్లో కనుక చూసుకుంటే మనం 2014లో ఇది 2014లో ఒక డాడౌన్ వచ్చిందండి, 2 టైమ్స్ వచ్చింది డాడౌన్స్. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు. అంటే జస్ట్ 5% డౌన్ అయింది ఆ టైంలో, 5.8% డౌన్ అయిందండి. రికవరీ కావడానికి 18 డేస్ పట్టింది, రికవరీ కావడానికి 18 డేస్ పట్టింది. తర్వాత మళ్ళీ 2014లోనే సెప్టెంబర్లో డౌన్ అయిందండి, అండ్ 5% డౌన్ అయింది. రికవరీ కావడానికి 29 డేస్ పట్టింది. ఓకే, అలాగే 22లో 6% డౌన్ అయింది, రికవరీ కావడానికి 92 డేస్ పట్టింది. 2016లో 7% డౌన్ అయిందండి, రికవరీ కావడానికి 66 డేస్ పట్టింది. అంటే 2018లో 8% డౌన్ అయిందండి, రికవరీ కావడానికి 58 డేస్ పట్టింది. అంటే 2015లో 9% డౌన్ అయిందండి, రికవరీ కావడానికి లిటరలీ 2 మంత్స్ పట్టింది. అంటే 2018 ఆగస్టులో మళ్ళీ అగైన్ 12% డౌన్ అయిందండి, రికవరీ కావడానికి 237, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టైం టేకింగ్ అండి ఇది. 2008 తెలిసిందే కదా, ఆ టైంలో బాగుపడింది మార్కెట్స్. అంటే 2015లో 15% డౌన్ అయిందండి, రికవరీ కావడానికి 106 డేస్ పట్టింది. అంటే 2021 అక్టోబర్లో పడింది 17%. అంటే వన్ డే కదండి, డ్రాడౌన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పట్టిన టైం అనమాట. అండ్ ఆ టైంలో రికవరీ అవ్వడానికి పట్టింది 225 డేస్. అండ్ 2020లో మీకు తెలిసిందే ఇక కోవిడ్ డ్రాడౌన్స్, అది 31% డౌన్ అయింది, రికవరీ కావడానికి 75 డేస్ పట్టింది. మొత్తం మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, రికవరీ అనేది కన్సిస్టెన్సీగా లేదు, డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ కండిషన్స్. ఒక్కొక్కసారి 30% డౌన్ అయినా సరే స్పీడ్గా రికవర్ అవుతుంది. ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో డ్రాడౌన్ స్టార్ట్ అయింది ఫిబ్రవరి 13th అండి, డ్రాడౌన్ ఎండ్ అయింది మార్చి 24th. డ్రాడౌన్ స్టార్ట్ అయింది ఫిబ్రవరి 13th బిగిన్ అయింది, అండ్ ఎండ్ అయిపోయింది. ఆ డ్రాడౌన్ ఎప్పుడంటే మార్చి 24th ఎండ్ అయిపోయింది. ఆ టైంలో కోవిడ్ అప్పుడు 31% డౌన్ అయిందండి, బట్ రికవరీ క్విక్గా రికవర్ అయింది, 75 డేస్లో రికవర్ అయింది. బట్ అదే టైంలో ఇంతకుముందు 21లో 17% డౌన్ అయింది అది, బట్ మార్కెట్ రికవరీకి 225 డేస్ పట్టింది. అంటే మార్కెట్ పక్కా సర్వేలో ఉందన్నమాట ఆ టైంలో. సో మనం ఇది చూసుకుంటే తక్కువ అంటే క్విక్గా అంటే 1 మంత్లో రికవర్ అవుతుందండి 5%, క్విక్గా అంటే స్లోగా అంటే 237 డేస్ పడుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ పడవు అనే బదులు మ్యూచువల్ ఫండ్స్ పడ్డప్పుడల్లా ఎక్కువ యూనిట్స్ మనం గ్యాదర్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవి ఫరాగ్ బారిక్ యొక్క టాప్ 10 డ్రాడౌన్స్ అండి. అండ్ ఎక్కువ అంటే ఎంత పడింది, 31% పడింది కోవిడ్ టైంలో. దీంట్లో గొప్పతనం ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్ కాబట్టి దే హ్యాండిల్ వెరీ వెల్ అనమాట, తక్కువ డాడౌన్స్ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ మనం లార్జ్ క్యాప్ తీసుకుందామండి. ఇంతకుముందు మనం తీసుకుంది ఫ్లెక్సీ క్యాప్, ఇప్పుడు నేను బ్లూ చిప్ ఫండ్ తీసుకుంటాను, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి, ఐసిఐసిఐ. దాంట్లో ఇది కనుక మీరు బాగా చూసారనుకోండి, తక్కువ డాడౌన్ అంటే 9% అండి, 9% 3 టైమ్స్ డౌన్ అయింది, 10% 3 టైమ్స్ డౌన్ అయింది, అండ్ 12%, 14%, 90% అట్లా. అంటే కోవిడ్ అప్పుడు మాత్రం 37%, ఫ్లెక్సీ క్యాప్తో పోల్చుకుంటే ఇది ఎక్కువ పడింది, 37%. అండ్ రికవరీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఫ్లెక్సీ క్యాప్తో పోల్చుకుంటే లార్జ్ క్యాప్ చాలా క్విక్గా రికవర్ అవుతుందండి. అండ్ కాకపోతే ఈ డ్రాడౌన్స్ క్విక్గా రికవర్ అవుతుంది, బట్ కోవిడ్ టైంలో మాత్రం 166 డేస్ పట్టింది. అదర్వైజ్ లెస్ దెన్ 100 డేస్కే రికవర్ అవుతుంది మొత్తం డ్రాడౌన్స్. ఓకే, సో యా, లార్జ్ క్యాప్ ఈజ్ మోర్ స్టేబుల్ కంపేర్ టు ఫ్లెక్సీ క్యాప్తో పోల్చుకున్నా. నేను అదే టైంలో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ తీసుకున్నానండి, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, కోవిడ్ టైంలో ఇది డౌన్ ఎంత అయింది అంటే, అండ్ యా ఇది కూడా బాగానే డౌన్ అయింది, అండ్ 39% డౌన్ అయిందండి ఆ టైంలో, కోవిడ్ టైంలో. అండ్ రికవర్ అవడానికి 174 డేస్ పట్టింది.
అండ్ 6%, 7%, 8, 12, 16 ఒక సీజన్లో ఒకలాగా పడ్డాయి. బాగా అబ్జర్వ్ చేయండి. మిడ్ క్యాప్ ఈజ్ మోర్ క్విక్లీ రికవరబుల్ దెన్ ది లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే మిడ్ క్యాప్ త్వరగా రికవర్ అవుతుంది. అండ్ నిప్పాన్ స్మాల్ క్యాప్ నేను చూశానండి. ఎస్, డాడౌన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ కోవిడ్ టైంలో 48% డాడౌన్, 48 అంటే లార్జ్తో పోల్చుకున్న ఫ్లెక్సీ క్యాప్తో పోల్చుకున్న డాడౌన్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఓకే, అండ్ బట్ రికవరీ వెరీ క్విక్. రికవరీ చూసుకోండి, 189 డేస్లో మొత్తం రికవరీ అయిపోయింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రికవరీ డేస్ అండి. మామూలు టైంలో అయితే ఇది విత్ ఇన్ ద 2 monthsగా రికవర్ అవుతుంది. ఎంత పెద్ద డాడౌన్ అయినా సరే. అంటే 21లో డాడౌన్ 6%, 1 monthలో రికవర్ అయింది. 23లో డాడౌన్ 6%, 14 daysలో రికవర్ అయింది. 2017లో 7% పడింది, 17 daysలో రికవర్ అయింది. 2020లో 7% డౌన్ అయింది, 9 daysలో రికవర్ అయిపోయింది. 21లో 7% డౌన్ అయింది, 47 daysలో రికవర్ అయింది. 22లో 7% డౌన్ అయింది, 1 monthలో రికవర్ అయింది. 2020లో 8% డౌన్ అయింది, 38 daysలో రికవర్ అయింది. అండ్ 2016లో 14% డౌన్ అయింది, 2 monthsలో రికవర్ అయిపోయింది. 2022లో 20% డౌన్ అయింది, 58 daysలో రికవర్ అయింది. రికవరీ క్విక్గా అయ్యే మ్యూచువల్ ఫండ్ అంటే స్మాల్ క్యాప్ అండి. పడ్డంత స్పీడ్గా రికవరీ అవుతుంది. బట్ డాడౌన్స్ ఎక్కువ ఉంది మాత్రం ఖచ్చితంగా ఇదే. ఎందుకంటే 14, 20, 48 ఎక్కువసార్లు డౌన్ అవుతుంది ఇది. సో ఇది ప్రతిదీ ఇలా డౌన్ అవుతుందండి. ఇప్పుడు కనుక నేను ఈఎల్ఎస్ఎస్ ఫండ్ తీసుకుంటున్నాను. ఈఎల్ఎస్ఎస్ అంటే వాళ్ళు నథింగ్ బట్ ఇది కూడా ఫ్లెక్సీ క్యాప్ టైప్ అండి. లార్జ్, మిడ్, స్మాల్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూస్తే ఇవి కూడా డాడౌన్స్ ఎక్కువ ఉందండి. అండ్ రికవరీకి అది టూ మచ్ టైం పడుతుంది. చాలామంది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అన్ని కాంబినేషన్గా తక్కువ పడుతాయేమనుకుంటారు. బట్ ఇక్కడ చూసారనుకోండి, అండ్ 391 days పట్టింది. ఇది 21లో 27% రికవర్ కావడానికి మోర్ దెన్ 1 day పట్టింది. అండ్ ఇది యాక్సెస్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అనమాట. అండ్ కోవిడ్ అప్పుడు ఇది డౌన్ అయింది, ఆల్మోస్ట్ 33% డౌన్ అయింది, 33% డౌన్ అయింది. అండ్ రికవరీకి 160 days పట్టింది. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇండెక్స్ ఫండ్ తీసుకుంటున్నానండి. అండ్ ఇండెక్స్ ఫండ్ అంటే ఫండ్ పర్ఫార్మెన్స్ సంబంధం లేదు, మా టోటల్ ఇండెక్స్ ఎలా మూవ్ అవుద్ది. కోవిడ్ టైంలో ఇది కూడా 38% డౌన్ అయింది, అంటే రికవరీకి 165 days పట్టింది. అంటే ఇండెక్స్ కూడా పడుతుంది, బట్ ఇండెక్స్ పడితే రికవరీకి టూ మచ్ టైం పడుతుంది. ఎంత అంటే 9% డౌన్ అయింది 2018లో అండి, రికవరీకి 86 days పట్టింది. 2022లో 10% పడింది ఇండెక్స్, రికవరీకి 58 days పట్టింది. అండ్ 2020లో 10% డౌన్ అయింది, రికవరీకి 11 days పట్టింది. 10% డౌన్ అయింది 2019లో, రికవరీకి 35 days పట్టింది. అంటే ఎక్కువ రికవరీ పట్టేది ఇండెక్స్కేనండి, తక్కువ రికవరీ అవుతుంది స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి. కాకపోతే ఈ ఇండెక్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మిగతా వాటిలాగా 200 days, 300 days పట్టకుండా చాలా క్విక్గా రికవర్ అవుతుంది. ఓకే, చిన్న చిన్న డాడౌన్స్కి ఎక్కువ టైం పడుతుంది, లార్జ్ డాడౌన్స్ మాత్రం క్విక్గా రికవర్ అవుతుంది ఇది. ఓకే, అంటే పర్టికులర్గా 14, 16 3 times డౌన్ అయిందండి. అండ్ విత్ ఇన్ ద 100 days రికవర్ అయిపోయింది. 21% డౌన్ అయింది, 138 days రికవర్ అయింది. 38% డౌన్ అయింది అండ్ 165 days పట్టింది రికవరీకి. మొత్తానికి ఇండెక్స్లో కనుక చూసుకుంటే ఇండెక్స్ కూడా పడుతుంది మ్యూచువల్ ఫండ్ పడ్డట్టే. అండ్ డబుల్ డిజిట్లో చాలాసార్లు పడింది, ఇది ఎవ్రీ ఇయర్ లిటరల్లీ పడుతూనే ఉంది. ఈ డేటా ప్రకారం ఏంటంటే స్టాక్ మార్కెట్లో డ్రాడౌన్స్ క్వైట్ కామన్. మీరు పేషెన్స్గా ఉండగలిగితే కనుక అది రికవరీ ఈజీగా అవుతుంది. ఓకే, అందుకని సేఫ్టీ అనే పదం ఈక్విటీలో మనం వాడకూడదు. అది ఏ టైప్ మ్యూచువల్ ఫండ్ అయినా సరే, ఏ కేటగిరీ అయినా సరే, ఇండెక్స్ ఫండ్ అయినా సరే, ఇట్ టేక్ సమ్ టైం. అంటే ఈ డేటా వల్ల మీకు ఏమర్థమైందంటే హిస్టారికల్ డేటా పైప్ చేసుకుంటే పట్టం కామన్, రికవరీ అవటం కామన్. ఓకే, బట్ పడ్డంత స్పీడ్గా రికవరీ అవటం లేదు, కొంచెం టైం పడుతుంది. యూజువల్గా 1 year రికవరీ టైం ఇచ్చారనుకోండి, మొత్తం రికవర్ అవుతుంది. మనం ఇప్పుడు చూసిన అన్ని కేటగిరీలు కూడా రికవర్ అవుతుంది. ఎక్కువ యావరేజ్ మీద 3 months కల్లా రికవర్ అవుతుందండి, ఎక్కువ శాతం యావరేజ్ మీద. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో వరస్ట్ అంటే 3 months టైం నడుస్తుంది రికవరీకి. అండ్ తక్కువ డ్రాడౌన్స్ అంటే మనం 5% అలా కన్సిడర్ చేయొచ్చు, ఎక్కువ అంటే అండ్ 15% దాకా వస్తున్నాయండి. ఎక్సెప్షన్ ఒక కోవిడ్ టైంలో మాత్రం 30% డిస్కౌంట్లు వచ్చినాయి. ఇంకెప్పుడు కూడా అంత డిస్కౌంట్స్ రాలేదు. ఓకే, దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మనం టూ మచ్ నెగిటివ్గా థింక్ చేస్తున్నాం, కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి డాడౌన్స్ అనేది హార్డ్లీ 15% కన్నా ఎక్కువ ఉండలేదు. ఒక్క ఈవెంట్, కోవిడ్ లాంటి ఈవెంట్ వచ్చినప్పుడు డెకెట్కి ఒకసారి మాత్రమే 30-40 డౌన్ అవుతున్నాయి. అదర్వైజ్ మీకు ఎప్పుడు కూడా అంత డౌన్ ఉండదు. బట్ బాగా రిటర్న్స్ ఇచ్చినప్పుడు మాత్రం 30-40 కూడా ఇస్తున్నాయండి. కాబట్టి బ్లైండ్గా కళ్ళు మూసుకొని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేషన్కి మనం మ్యూచువల్ ఫండ్స్ వాడుకోవచ్చు. నెక్స్ట్ మీ మ్యూచువల్ ఫండ్ పడిందా, డోంట్ వరీ, కంపేర్ టు అదర్ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్తో కంపేర్ చేయండి. అవి కూడా పడిందంటే అది క్వైట్ నార్మల్ అని తెలుసుకోండి, మన తప్పేం లేదు, క్వైట్ నార్మల్ అని తెలుసుకోండి. అండ్ రికవరీకి ఎంత టైం పట్టింది అంటే హిస్టారికల్ డేటా చూసుకోండి, రిఫరెన్స్ పాయింట్ లాగా విత్ ఇన్ 3 months కల్లా ఎక్కువ శాతం రికవర్ అవుతాయి, ఎక్కువ శాతం విత్ ఇన్ 3 months కల్లా రికవర్ అవ్వచ్చు.
అందుకని మీరు ఏంటంటే డ్రాడౌన్ అయిన ప్రతిసారి కూడా మీరు ఫండ్స్ని యాడ్ చేసుకుంటూ పోండి. ఫండ్స్ని మీరు కొత్త యూనిట్స్ ఎక్కువ గ్యాదర్ చేసుకుంటే వాటన్నిటి కూడా బాగా వచ్చినప్పుడు మనం అమ్మేసుకోవచ్చు అనమాట. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది వాలటిలిటీ ఎసెట్ క్లాసు. ప్రతి ఎసెట్కి కరెక్షన్స్ ఉన్నట్టే స్టాక్ మార్కెట్లో ఉన్న అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈఎల్ఎస్ఎస్, ఇండెక్స్లు అండ్ ఫ్లెక్సీ క్యాప్లు, లార్జ్ క్యాప్లు, మిడ్ క్యాప్లు అన్నిట్లో కూడా డ్రాడౌన్స్ ఉంటాయి. బట్ మనం భయపడే అంత టూ మచ్గా ఏం పట్టలేదండి. అది పడేది ఎంత పడుతుందంటే ఎక్కువ సార్లు 10% అలా పడుతుంది, తక్కువ సార్లు మోర్ దెన్ 30 పడుతుంది. 1-2 ఎగ్జాంపుల్లో వెళ్ళి 30% ఎక్కువ పడటానికి. కాబట్టి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనే విషయం గమనించండి. గుర్తుపెట్టుకొని ఇక్కడ పెట్టింది టాప్ 10 డ్రాడౌన్స్ మాత్రమే ఇచ్చాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.